ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది హత్య రాజకీయాల సబ్జెక్ట్. వైఎస్ కుటుంబంతో పాటు ఏపీలో గతంలో జరిగిన పొలిటికల్ మర్డర్స్ అన్నీ రీకాల్ అవుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లుగా మొదలైన డైలాగ్ ఇప్పుడు ఆ రెండు పార్టీల నేతల మధ్య నడుస్తోంది. నేతల మధ్య డైలాగులతో అప్పుడెప్పుడో జరిగిన రక్త చరిత్ర ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది. వైసీపీ అంటే గొడ్డలి పార్టీ. కొన్ని రోజులుగా చంద్రబాబు సహా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శ ఇదే. గత గురువారం ప్రెస్ మీట్ పెట్టిన జగన్ గొడ్డలి పార్టీ అనే విమర్శకు కౌంటర్ ఇచ్చారు. తన తాత, తండ్రి, బాబాయ్ మరణాలను ప్రస్తావిస్తూ టీడీపీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నుంచి గొడ్డలి, గన్ అంటూ రక్త చరిత్ర పాలిటిక్స్ నడుస్తున్నాయి. జగన్ కు కౌంటర్ గా టీడీపీ నేతలు, వాళ్లకు రివర్స్ కౌంటర్ గా వైసీపీ నేతలు డైలాగుల మీద డైలాగులు వదులుతున్నారు. వైఎస్ రాజారెడ్డి నుంచి చూసుకుంటే ఆ కుటుంబ చరిత్ర అంతా రౌడీయిజమేనంటూ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. అయితే నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరించారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఇప్పుడు ఏదో సామెత చూడు, అలుగుట ఎరుంగని అజాత శత్రువు అని ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి 1% వచ్చిందనుకో, నీతో ఇబ్బంది పడిన అనేక మంది బాధిత కుటుంబాలు, తర్వాత నేను కూడా అవన్నీ. ఎందుకంటే మా చిన్నాయన కూడా మీరు అధికారంలో ఉండబట్టి మా చిన్నాయన మర్డర్ అయినాడు. ఇలాంటి బాధిత కుటుంబాలు ఎంతోమంది ఉంటాం. చంద్రబాబు నాయుడు ఒక కనుసైగ చేస్తే ఫస్ట్ విక్టిమ్ నువ్వే. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నీ గురించి అట్లా మాట్లాడడానికి నాకు ఎంతసేపు చెప్పు. నువ్వెంత, నీ బతుకెంత, ఈ పురోగతులకు కళ్ళ వేసి ముగ్గురాయి దొంగతనం చేసి బతికేవాడు నువ్వు, ఇసుక దొంగతనం చేసి బతికేవాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి వచ్చేట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో. హత్య రాజకీయాలు మొదలుపెట్టిందే వైఎస్ కుటుంబం అంటూ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. గొడ్డలపాటి నెవర్ అగైన్ అంటూ కామెంట్ కూడా చేశారు. ఆయనకు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. పయ్యావుల కుటుంబానిది కూడా నేర చరిత్రేనంటూ సంచలన ఆరోపణలు చేశారు విశ్వేశ్వర్ రెడ్డి. నేరమయ రాజకీయాలకు మొదలు పెట్టింది మీరే, ఆ రాజకీయాల్ని కొనసాగిస్తున్నది మీరే. ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు తపన పడితే పరిశ్రమల్ని తరిపేయడం కోసం, తన లాభం కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అసలు ఉరవకొండ ప్రాంతంలో, ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో హత్యా రాజకీయాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? భయం నీడలో ప్రజలు బతికేటువంటి పరిస్థితి నీవు మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చింది. మీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది. అందుకనే దానికి లీడర్గా ఉన్న మా నాన్నని, అప్పుడు చురుగ్గా ఉన్నటువంటి మా తమ్ముడు, మా ఊళ్ళో ఉన్నటువంటి మా తమ్ముడిని, ఇద్దరిని పట్ట పగలే హత్య చేయించిన దాని కుట్రంతా మీరు కదా చేసిందని నేను అడుగుతా ఉన్నా. హత్య రాజకీయాలు చేయడం, ఆ తర్వాత ఏమీ తెలియనట్టు నటించడం జగన్ కు అలవాటుగా మారిందంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. నిజంగా గొడ్డల పార్టీ అయితే ఎందుకు అరెస్టు చేయలేదంటూ పేర్ని నాని ప్రశ్నించారు. తడిగుడ్డతో గొంతు కోసే నేతలు టీడీపీలోనే ఉన్నారంటూ ఆరోపించారు. ఆ నటన చూస్తే నాకే ఆశ్చర్యేస్తుంది. ఎట్లుంటాడో మనం చూస్తున్నాం కదా. బయటేమో ముద్దలు పెడతాడు, లోపలేమో చిన్నాన్ని లేపేస్తాడు. అందుకే ఆ రపరప పార్టీని సంగతి కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఆ రపరపోలు చెప్తున్నా, అన్నీ చూస్తూ మేము ఊరుకోరా భయ్. మీరు రపరప అంటే మేము తగ్గుతాం అనుకుంటున్నావా? జగన్ గారిని చూసినా, వాళ్ళ తండ్రి గారిని కూడా చూసినా ఎవ్వడు మమ్మల్ని పీకలేకపోయాడు. మీరు ఒక లెక్కన అంటున్నారు. ఎవరిని నరికి చెప్పిందో లోపల వేయాలి కదా. ముద్దాయిలు ఎవరున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎవడు మేము చంపి వేశారు? మీరు మమ్మల్ని ఎవరిని వేశారు? జగన్ గారిని వేశారా? ఎవరిని వేశారు? నీచంగా మీరు ఇంకా దిగజారి మాటకి బాబాయ్ గొడ్డలి అంటే మీది కదా తండ్రి కొడుకులది తడిగొడ్డల పార్టీ. మీ తడిగొడ్డ పార్టీ కాదా అంటున్నా. తడిగొడ్డలతో గొంతులు కోసే పార్టీ మీది. రామారావు దగ్గర నుంచి, పిల్లల్నిచ్చిన మామ దగ్గర నుంచి, ఓట్లేసిన జనం దగ్గర నుంచి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి, జెండా మోసిన కార్యకర్తలతో సహా తడిగొడ్డలతో గొంతులు కోసే పార్టీ మీదా కాదా? కొన్నాళ్ల పాటు రప్ప చుట్టూ తిరిగిన రాజకీయం ఇప్పుడు గొడ్డలి, గన్ వైపు మళ్ళింది. ఈ పొలిటికల్ సిరీస్ కు క్లైమాక్స్ ఎప్పుడో చూడాలి మరి.